చెప్పండి. మీరు చూస్తున్నారు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మూడు పార్టీలు పోటీలో ఉన్నాయి. మరి ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు? మాది టీఆర్ఎస్. ఎందుకు? ఎందుకంటే టీఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి అయితే డెవలప్మెంట్ చాలా ఉండే. ఇప్పుడు అంటే డెవలప్మెంట్ ఏం లేదు. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కార్పొరేట్ మొత్తం డెవలప్మెంట్ పోయింది మొత్తం. టీఆర్ఎస్ ఉంటే ఏమో బిజినెస్ నడుస్తుండే, ఇప్పుడు ఏం లేదు, మొత్తం సల పడ్డది. డైరెక్ట్ కాదు, మొత్తము డెవలప్మెంట్ పోయింది, మొత్తం పోయింది. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మొత్తమే పోయింది. అప్పుడైతే టీఆర్ఎస్ ఉంటే మొత్తం బిజినెస్ ఉండే, అంత ఉండే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ లేదు, ఏం లేదు. కాంగ్రెస్ టీఆర్ఎస్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ వస్తూనే కాసాని గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, మరి సపోర్ట్ చేస్తారా కాసాని గారికి? చేస్తాం 100%. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? అనసూయ. అనసూయ ఏం చేస్తుంటారు ఇక్కడ? కూరగాయలు అమ్ముతాను. కూరగాయలు అమ్ముతారు. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి మీరు ఓటేస్తారు? కేసీఆర్ కి. ఎందుకు? కేసీఆర్ మంచిగా చేసిండని. కేసీఆర్ మంచి చేశారు. ఇప్పుడు రేవంత్ పాలన బాగలేదా? ఏం బాగలేదు మీకు? పసు కిరాయాలు పెట్టిండు, మగ పిల్లలకు లేదు, ఆడపిల్లకి పెట్టిండు. పెట్టిండుగా మరి మగ పిల్లలకు కూడా పెట్టాలి. మగ పిల్లలకు పెడితే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? రాదమ్మా, మా ఇద్దరికి పెట్టాలి, సగం టికెట్ పెట్టేది. మరి అసలు మరి బీఆర్ఎస్ లో అయితే ఆయన ఏం పెట్టలేదు కదా, మగ పిల్లలకి ఆడపిల్లలకు కూడా పెట్టలేదు కదా. పెట్టలేడు కానీ మళ్ళీ పంట నష్టం వేయలేడా? అవన్నీ వేసిండు, ఇప్పటిదాకా చూపించిండు అన్ని. మళ్ళీ పిల్లలకు ఎట్లా పెళ్లి పథకం ఇచ్చిండు, కళ్యాణాలు వచ్చి అన్ని ఇచ్చిండు. అయితే ఇప్పుడు మరి కాసాని జ్ఞానేశ్వర్ నిలబడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఆయనకే ఓటేస్తారా? వేస్తా. ఓకే, సరే అమ్మా. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.